తెలంగాణ బీసీ బిల్లుపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దాదాపు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కవిత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి బీసీలు ఎందుకు గుర్తు రాలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను. హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. కవిత గురించి అడగకుండా అనవసరంగా ఏందా కవిత లీడరా? మరి ఏం మాట్లాడతారా మీరు? మీ మీడియా వాళ్ళు కూడా కవిత లీడరా? అయ్యే దుకాణం బంద్ అయిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. అరే మీ వాళ్ళు అయ్యున్నప్పుడు ఇక బీసీలు యాదకి రాలేదు, ఇప్పుడు యాదకి వచ్చింది. ఎట్లా పోయి మీరు కూడా అట్లనే అడుగుతారు ప్రజలు? ఏంది ఆమె ఎవరు అసలు? ఏంది ఆమె కెపాసిటీ ఏంది? వాళ్ళ అయ్యి ఇంట్లోకి జలగొట్టిండు, అన్న ఇంట్లోకి జలగొట్టిండు. అరే ఆమె అడుగుతారేమో. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టపోయి మనమరాళ్ళ గురించి కూడా అడుగుతారా మీరు? ఈ దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు గాని మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మేము వెళ్లి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము, ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఈ డ్రామాలు, దీక్ష డ్రామాల పేరిట, డైవర్షన్ పాలిటిక్స్ పేరిట కవిత గారు ముందుకు రావడం సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇలా కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇది చూసి మీరు ఓర్వలేక ఇలా తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపొట్టున మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే, బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను, మీ బావను, మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేయి.